జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి కేసుల్లో ఒక ట్విస్ట్ వెలుగులోకి రావడం విశేషం. అసలు A1గా సతీష్, A2గా దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే ఈ కేసుకు సంబంధించిన. అయితే జగన్పై దాడికి అసలు కారణం ఏంటి, ఎందుకు సతీష్, A1గా ఉన్న సతీష్ రాయి తీసుకొని కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరు ప్రేరేపించారు అనే దానిపై పోలీసులు ఆరా తీసినప్పుడు ఒక వెలుగులోకి ఒక సంచలన నిజాలు వచ్చాయట. అదేంటంటే జగన్పై గులకరాయితో దాడి చేయడానికి గల కారణాలను నిందితుడు A1గా ఉన్న సతీష్ పోలీసులకు ఏం చెప్పాడో తెలుసా? ముఖ్యమంత్రి జగన్పై దాడి చేసిన రోజే సతీష్ బర్త్డేనట. అయితే సతీష్ ఆ బర్త్డే సెలబ్రేషన్స్కు డబ్బులు లేక సతమత పడుతున్నప్పుడు అతనికి డబ్బులు ఇచ్చి జగన్పై దాడి చేయడానికి దుర్గారావు, అంటే ప్రస్తుతం ఈ కేసుల్లో A2గా ఉన్న ఈ దుర్గారావు పక్కా ప్లాన్ వేశాడన్నట్టుగా పోలీసులకు సమాచారం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకడి ఆశకు మరోడు అతి ఆశ తోడై పూర్తిగా అది వ్యర్థమైపోయిన తీరు ఇక్కడ కనబడుతుంది. జగన్పై దాడి చేసిన తర్వాత A1 సతీష్ ఎంచక్కా దుర్గారావు నుంచి డబ్బులు తీసుకొని డాబాకు వెళ్ళి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాడని పోలీసులకు A1గా ఉన్న సతీషే ఇదంతా చెప్పినట్టు తెలుస్తుంది. డబ్బుల కోసం ఇదేంట్రా చేయడం, విరిచిపాడేయండి అంటూ పోలీసులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు జనాలు. ఏదేమైనప్పటికీ కూడా జగన్పై దాడికి గల కారణం A1గా ఉన్న సతీష్ చెప్పిన విషయాలైతే ఇవి.